శుభ్మన్ గిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఆయన ఇటీవల కొంతకాలంగా ఫ్లాప్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయినా శుభ్మన్ గిల్ రాణిస్తారా లేదా అన్న దానిపై అభిమానుల్లో సందేహం మొదలైంది. అయితే ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గిల్ తనను తాను నిరూపించుకోవాలంటే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 3 టెస్టు మ్యాచ్లు ముగియగా ఇరు జట్లు చెరో విజయాన్ని సాధించాయి. ఇక మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియాలో జరిగిన మొదటి మ్యాచ్లో గిల్ మొదటి ఇన్నింగ్స్లో 45 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 35 పరుగులు సాధించాడు. దీని ద్వారా భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందడానికి సహాయపడింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్తో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో గిల్ మొదటి టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే ఈ నెల ప్రారంభంలో జరిగిన అడిలైడ్ టెస్ట్లో గిల్ భారత్ తొలి ఇన్నింగ్స్లో 31 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్లో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ వారం ప్రారంభంలో బ్రిస్బేన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 1 పరుగు మాత్రమే చేసిన సింగిల్కు వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.